పేదరికం వల్ల క్రీడల్లో వెనకబడకూడదన్న ఉద్దేశంతోనే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఆయన వెడగూరు మండలంలో క్రికెట్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి పేదరికం వల్ల క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆడలేకపోతున్నారని, వీరిని ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం చేపట్టారని ఆయన తెలిపారు. అనేక మంది క్రీడల్లో రాణిస్తారని, ఆడుదాం ఆంధ్రలో వారి ప్రతిభను ప్రూవ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు ఉంటాయి. ఈ క్రమంలో ప్రతి సచివాలయానికి 3 క్రికెట్ కిట్స్ ఇచ్చారు. ఒక వాలీబాల్, నెట్ అండ్ బాల్, 6 రాకెట్స్ అండ్ కాక్స్ కలిపి 13 సచివాలయాలకు ఇస్తున్నాం. విడవలూరు మండలంలో 12 కోట్లు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. స్టేట్ లెవెల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖోలకు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ 5 lakhs, సెకండ్ ప్రైజ్ 3 lakhs, థర్డ్ ప్రైజ్ 2 lakhs. అదేవిధంగా బ్యాడ్మింటన్కి వచ్చి స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ 2 lakhs, సెకండ్ ప్రైజ్ 1 lakh, థర్డ్ ప్రైజ్ 50,000. వాలంటీర్సు, సచివాలయ సిబ్బంది, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామ స్థాయి నుంచి అందరినీ కూడా ప్రోత్సహించాలి. చాలామంది పేద కుటుంబాల్లో ఈ క్రీడల్లో పాల్గొనాలనే ఉత్సాహం ఉన్నా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు చాలామంది ఉన్నారు. ఏదన్నా ఇప్పుడు మనం ఇచ్చే స్పోర్ట్స్కు సంబంధించినవన్నీ కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఎంత ఉత్సాహంగా పాల్గొనాలని ఆతృత ఉన్నా ఇవి లేక బాధపడ్డ కుటుంబాలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దీని మీద కూడా దృష్టి పెట్టి క్రీడల్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి, అందరినీ కూడా బయటికి తీసుకురావాలి అని చెప్పి పెద్ద కార్యక్రమానికి రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఈరోజు విడవలూరు మండలంలో ఈ కిట్స్ అన్ని ఇద్దామని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం.